రెండో రెమెడీ ఈ ల్యాక్ కెనైనం అనేటువంటి రెమెడీ. సో ఫస్ట్ ఏం చెప్పుకున్నామండి, గుర్తుందా అందరికి? గుర్తుందా గుర్తులేదా? ఫస్ట్ ఫాస్ఫరస్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఫాస్ఫరస్ మనం ఎర్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఫాస్ఫరస్ బిలాంగ్స్ టు విచ్ కింగ్డమ్? చెప్పరా? ఫాస్ఫరస్ ఏ కింగ్డమ్ కి చెందినటువంటి మందు? మినరల్ కింగ్డమ్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి రెమెడీ ల్యాక్ కెనైనం. ల్యాక్ కెనైనం ఏ కింగ్డమ్ కి చెందిన మెడిసిన్? యానిమల్ కింగ్డమ్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. సో మనం ఫస్ట్ ఒక మినరల్ కింగ్డమ్ గురించి చెప్పుకున్నాం. తర్వాత ఇప్పుడు ఒక యానిమల్ కింగ్డమ్కి చెందినటువంటి ఔషధాన్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో లాస్ట్ సెషన్కి వచ్చి ఉన్న వాళ్ళు ఎవరైనా ఫాస్ఫరస్లో జనరల్గా మనం తెలుసుకున్న సబ్జెక్ట్తో పాటు మన సెషన్స్లో మనకి తెలిసినటువంటి దృక్పథం ఏంటి రఫ్గా లాస్ట్ సెషన్కి వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళ సంగతి కాదు. ఫాస్ఫరస్ చెప్పుకున్నప్పుడు మామూలుగా మనం మెటీరియా మెడికా చదువుకోవటంతో పాటు ఏదైనా ముఖ్యమైన ఏమైనా తెలుసుకున్నావా, తెలుసుకోలేదా? మామూలుగా మెటీరియా మెడికా సిమ్టమ్స్తో పాటు అదనంగా మనం ఈ సెషన్స్లో లాస్ట్ ఫాస్ఫరస్ చెప్పుకున్న వచ్చిన వాళ్ళు ఎవరో కొద్దిమందే ఉండుంటారు. ఆ కొద్దిమందినైనా సరే క్లినికల్ ఎక్స్పీరియన్స్ క్లినికల్ ఎక్స్పీరియన్స్, ఇంకా ముఖ్యమైనది ఏం చెప్పుకున్నాం అందులో? అదర్ డ్రగ్స్ తో కంపారిజన్. మనం కింగ్డమ్ తాలూకు రిఫ్లెక్షన్ కూడా కొంత తెలుసుకున్నాం కదా, అవునా కదా? అంటే మనం సిమ్టమ్స్ చదవటం లేదా మెటీరియా మెడికా ప్రూవింగ్స్ నుంచి మనకి మాస్టర్స్ ఇచ్చినటువంటి విధానాన్ని చదువుకోవటంతో పాటు ఈ కింగ్డమ్ అప్రోచ్లో అంటే మినరల్ కింగ్డమ్ అని మనం చెప్పుకున్నాం. మినరల్ కింగ్డమ్ తాలూకు ఫీచర్స్ ఏ రకంగా ఫాస్ఫరస్లో నిక్షిప్తమై ఉన్నాయి. సో దాన్నే మనం పెద్దలు ద ప్యాటర్న్ ఆఫ్ మినరల్ కింగ్డమ్, అదే ఇది కింగ్డమ్, ద ప్యాటర్న్ అంటే ఒక సిమ్టమ్ రావడంతో పాటు, లక్షణం రావడంతో పాటు లక్షణం వెనకాల ఉన్నటువంటి ఏ ఐడియా అయితే ఉందో అది కూడా ఆ మందులో క్యారీ ఓవర్ అవుతుంటుంది. అంటే ఒక సినిమా తెర మీద ఒక బొమ్మ పడింది అంటే ప్రొజెక్టర్ నుంచి ఒక బొమ్మ వేసాం, వేస్తే సినిమా తెర మీద బొమ్మ పడి సినిమా కింద మనకు కనబడుతుంది. సో ఎంతసేపు సినిమా బొమ్మని మనం స్టడీ చేస్తున్నాం సరే, కానీ ఏ తెర మీద ఈ బొమ్మ పడుతోంది అనేటువంటిది స్టడీ చేయవలసినటువంటి అవసరం కూడా ప్రస్తుతం జనరేషన్లో ఉంది. అదిగో ఆ రకంగా జస్ట్ లక్షణాలు, మొడాలిటీసు, మెంటల్ సిమ్టమ్స్, కాన్స్టిట్యూషన్సే కాకుండా మన సంకల్ప గ్రూప్లో అదనంగా మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటిది ఏంటంటే ఏ ప్యాటర్న్ నడుస్తోంది అసలు
ఈ రెమెడీలో హిడెన్ డీటెయిల్స్ ఏమున్నాయి ఒక ఔషధంలో? లాక్యానినం ఇండివిజువలైజేషన్ మనం ఎలా చేయగలుగుతాం? దాని తాలూకు కింగ్డమ్ ఫీచర్స్. లాక్యానినం యానిమల్ కింగ్డమ్ రెమెడీ అన్నారు స్వామి. ఇప్పుడు చాలా సంతోషం. యానిమల్ కింగ్డమ్ ఎక్కడెక్కడ కనబడుతోంది? యానిమల్ కింగ్డమ్ తో పాటు మనకి లాక్యానినం ఈ సోర్స్ ఆఫ్ హోమియోపతిక్ రెమెడీస్ ని గనక తీసుకుంటే ఏ సోర్సు స్టూడెంట్స్ చెప్తేస్తారు చక్కగా ఇలాంటివి. లాక్యానినం ఏ సోర్స్ కి సంబంధించినటువంటి ఔషధం? వెరీ గుడ్ సరభి. సార్కోడ్. సో యానిమల్ కింగ్డమ్ తో పాటు సార్కోడ్ కూడా. సో మనకి యానిమల్ కింగ్డమ్ తాలూకు రిఫ్లెక్షన్ కొంత కనపడుతూ ఉంటుంది ఈ ఔషధంలో. సార్కోడ్ తాలూకు ప్యాటర్న్ కూడా కనబడుతుంటుంది. ప్యాటర్న్ అంటే ఏమిటండి? ఇందాక చెప్పాను, ఏ తెర మీద అయితే ఈ దృశ్యాలు కనబడుతూ ఉంటాయో ఆ తెర గురించి స్టడీ చేయటం. ఉదాహరణకి ప్లాంట్ కింగ్డమ్ అని మనం అనుకున్నట్టయితే, ప్లాంట్ కింగ్డమ్లో మనకి ఏ ప్యాటర్న్ కనబడుతూ ఉంటుంది? Sensitivity to environment. స్వామి, Sensitivity to environment. సెన్సిటివిటీ టు ఎన్విరాన్మెంట్. వెరీ గుడ్, ఎక్సలెంట్, వెరీ నైస్. ఇంకా ఇంకెవరైనా? సెన్సిటివిటీ టు ఎన్విరాన్మెంట్, వెరీ గుడ్. అంటే ప్లాంట్ కింగ్డమ్ లో తీసుకునేటువంటి రకరకాలైనటువంటి రెమెడీస్ అన్నిటికీ ఒక కామన్ ఫీచర్ ఉంటుంది. ఏంటది? సెన్సిటివిటీ అండ్ రియాక్టివిటీ. స్వామి, సెన్సిటివిటీ అండ్ రియాక్టివిటీ, వెరీ గుడ్. అలాగే మినరల్ కింగ్డమ్ తీసుకున్నట్టయితే మన కింగ్డమ్ సార్ ఆగిపోయాయి వాయిస్ స్క్రీన్. హలో, వినిపిస్తుందండి, వస్తుంది. కట్ అయింది, ఏదో టెక్నికల్ ఎర్రర్ ఏదో వచ్చింది. ఓకే, రెండోసారి
సో అదే యానిమల్ కింగ్డమ్ మనం చూసినట్టయితే మనకి యానిమల్ కింగ్డమ్లో ఐడియా ఎలా ఉంటుందంటే ది ఐడియా ఆఫ్ సంథింగ్ ఈజ్ డన్ టు మీ బై సమ్వన్. సో either I am weak and the opposite is strong, or either I am strong and the opposite is weak. సో ఎంతసేపు ఈ ప్యాటర్న్ రన్ అవుతూ ఉంటుంది ఇన్ ఎనీ ఆఫ్ ద రెమెడీస్ వి సీ ఇన్ యానిమల్ కింగ్డమ్. సిమ్టమ్స్ ఏదైనా రావచ్చు, కానీ ఏ బోర్డు మీద ఏ తెర మీద ఈ సినిమా పడుతోంది అనేటువంటిది మాత్రం మనకి యానిమల్ కింగ్డమ్లో హై వర్సెస్ లో లేదా ప్రిడేటర్ వర్సెస్ ప్రే. మనం ఏ రెమెడీ తీసుకున్నా ఐదర్ అట్నుంచి ఇటు ఉంటుంది లేదా ఇట్నుంచి అటు ఉంటుంది. ఉదాహరణకు ప్లాంట్ రెమెడీస్ తీసుకుంటే నక్స్వామిక, హయోసామస్, ఆర్నికా, రస్టాక్స్, పల్స్టెల్లా, స్టాఫిసైక్రియా, నక్స్ మాస్కేటా, ఇలా ఎన్ని తీసుకున్నప్పటికీ we can see a lot of modalities in plant kingdom remedies. Because indaka chepparu, there is this idea of sensitivity to the environment, adaptability, the idea of adaptability. Alage animal kingdom lo the idea of high versus low, the idea of someone is doing this something to me, the idea of predator versus prey, the idea of hierarchy, the idea of strong versus weak. ఇలా ఆ ప్యాటర్న్ వెనకాల కనబడుతుంది. సిమ్టమ్స్ ఏదైనా రావచ్చు, బట్ బ్యాక్గ్రౌండ్ గా ఇదే నడుస్తూ ఉంటుంది. Whereas in the mineral kingdom, the idea is completely about something becoming stable, something being complete, something called that is to share, something related to oneness. ఈ ప్రాజెక్టర్ అది ఈ తెర మీద వచ్చేటువంటి రకరకాల ది ఐడియా ఆఫ్ ఫాస్ఫరస్, ది ఐడియా ఆఫ్ సైలీషియా, the idea of calcaria carb, the idea of strontium carb, the idea of aromat, the idea of platina, the palladiums, the antimonies, the arsenic, the natrum ore, all these remedies has this idea as the screen, or we can call it as a pattern on which the other symptoms, the other modalities are being canvassed, are being picturized, are being painted. సో దాని మీద ఏ చిత్రం గీస్తున్నాం, దాని మీద ఏ సినిమా ఆడుతోంది, ఈ ప్యాటర్న్ అలా నోసోడ్ ప్యాటర్న్ కూడా ఉంటుంది, అలా సార్కోడ్ ప్యాటర్న్ కూడా ఉంటుంది, అలా ఇంపాండ్రిబిలియా ప్యాటర్న్ కూడా ఉంటుంది. The idea is study a bit ahead into the pattern on which this picture is painted. Look or hunt for that pattern which is coming in the case is the final theme or final target allotted to you. Right? So this lac caninum, which is the remedy we are going to start in this session. We are not only just learning the symptoms. ఏమంటే ఈ సిమ్టమ్ అందులో ఇచ్చారు, ఆ సిమ్టమ్ ఇందులో ఇచ్చారు, ఈ సిమ్టమ్ ఆ మెడికాలో ఉంది. యా, వెరీ నైస్, వెరీ నైస్. దట్ ఈస్ ద బేసిస్, దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆన్ విచ్ we grow. But along with this thing, we are going to study the pattern on which lac caninum was painted.
right? So this is the remedy prepared from the milk of the dog, kada? Avuna? Okay. Very nice. So this was introduced by Riesing, and later it was developed by Bayard, and Dyer is the person who distributed this homeopathic potencies to many physicians in good olden days. So Riesig, Bayard, Dyer are the homeopathic physicians, and we should show great regards for those people who brought this idea of proving this lac caninum, this milks. Not only lac caninum, there are lot of milks. మనం past లో యానిమల్ కింగ్డమ్ చెప్పుకున్నప్పుడు ఇన్ డీటెయిల్, ఇంచ్ అండ్ ఇంచ్ మనం డిఫరెంట్ క్లాసెస్, డిఫరెంట్ ఆర్డర్స్ అన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఒక్కసారి మీరు చూసుకోండి. And I really request you go back in this 1 week and please listen to the animal kingdom lectures, especially the idea of దేనికి చెందింది, ఏ ఆర్డర్ కి చెందింది లేకనేనా? హలో, మ్యామెలియా. విచ్ ఆర్డర్? క్లాస్ మ్యామెలియా. వెరీ గుడ్, క్యానిడియే. సో ది ఐడియా ఆఫ్ క్యానిడ్, అందులో మనం చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకున్నాం. మీకు గుర్తున్నట్టయితే లాక్ లూపినము, లాక్ కెనైనము రెండు కూడా ఒక దాంట్లోకే వస్తాయి. సో ఫైనర్ డిఫరెన్షియేషన్స్, అలాగే ఫెల్టారీ, ఫాక్స్ నుంచి ప్రిపేర్ చేసినటువంటి రెమెడీ. సో ఇలా ఫెల్టారీ కాదనుకుంటా, పల్మోవల్పిస్ ఏదో సంథింగ్ ఐ థింక్. ఆ రెమెడీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం అందులో పాత మనకు లెక్చర్స్ చూసినట్టయితే. సో దీని తాలూకు ఫైనర్ డిఫరెన్షియేషన్స్ ఇప్పుడు ఓన్లీ ఎక్స్క్లూజివ్ లాక్ కెనైనం కాబట్టి, సో వీఆర్ నాట్ స్టెప్పింగ్ ఇన్ టు దట్ పార్ట్. సో దయచేసి 1 week లో ఆ పాత లెక్చర్ క్యానిడే మీద లెక్చర్ ఉంటాయి, 2 sessions జరిగాయి. అవి వీలైనైతే అవి కొంచెం మీరు స్టడీ చేసినట్టయితే లాక్ కెనైనం తాలూకు బేసిక్ ఐడియా చాలా క్లియర్గా మనకి అక్కడ వచ్చింది. మీరు చూస్తే మీకు కనబడుతుంది, మీరు వినండి అది. ఓకే, సో ఇందాక నేను చెప్పాను ఏమని, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్యాటర్న్ జస్ట్ సిమ్టమ్స్ స్టడీ చేయటం, ప్రూవింగ్స్ నుంచి మనం తీసుకునేటువంటి లిటరేచర్ని స్టడీ చేయడంతో పాటు ఈ రెమెడీ తాలూకు బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్న ప్యాటర్న్ కూడా స్టడీ చేయాలి అని. సో ఇది నేను చెప్పలేదు, యాక్చువల్గా కెంట్ కూడా తన లెక్చర్లో ఒక 1 century తర్వాత దీని తాలూకు సబ్స్టెన్స్, దీని తాలూకు ప్యాటర్న్, దీని తాలూకు ఇంపార్టెన్స్ అనేటువంటిది బయటికి వస్తుంది అని తన ఇంట్రడక్షన్లో రాసిచ్చారు కెంట్ గారు కూడా. సో జేమ్స్ టైలర్ కెంట్, one of the masters in homeopathy, has endorsed this idea that all milks should be potentized. అందుకని ఇప్పటిదాకా మనం నేర్చుకున్న రెమెడీస్ చాలు, ఇంకేమీ మనం చేయక్కర్లేదు అని ఎప్పుడూ కూడా మాస్టర్స్ చెప్పలేదు. కొత్తవి ఏమీ అక్కర్లేదు, పాతవి చాలు. ఎందుకంటే ఈ ఐడియా నేను ఇచ్చింది కాదు, కెంటే ఇచ్చారు. ఒక సెంచరీ తర్వాత ఈ ఐడియా ఇంకా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ ప్యాటర్న్ స్టడీ చేసుకోవడానికి మనకి కెంట్ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు. మరి కెంట్ లెక్చర్స్లో ఉందా మాట. సో కెంట్ endorsed this idea of studying the remedy in detail, in a bigger descriptive way, by studying the provings and the pattern on which this provings, modalities, mental symptoms, general particular symptoms all are painted. Because
all the milk remedies comes from the source sarcodes, and all the sarcode remedies in homeopathy has something to do with this idea of something is secreted. Manaki sarcode ante secretions are. So there is something in the pattern which is hyper and something which is hypo. Either there may be overstimulation or there may be lesser stimulation. So the provings also has this as one of the idea on the pattern, that there is something called overexcited state and something called very much dull state. చూస్తాం మనం ఈ ప్యాటర్న్ ఎలా మేనిఫెస్ట్ అయిందో మన సిమ్టమ్స్ చదువుకునేటప్పుడు మనం అది ఇంకా క్లియర్ గా చూస్తాం. జస్ట్ ఐఎమ్ గివింగ్ యూ ద బేసిక్ ఐడియా. హైపర్, హైపో, ఓవర్ స్టిమ్యులేషన్, lesser stimulation. Very, very important in studying. So the patients also in the clinical practice will give you this idea that they are sometimes very much excited, chala hyper ga untaru, and sometimes they are very much dull and apathetic in the mental state, because all the sarcode remedies has this idea of secretion which starts at something and ends at something. Start at some period of time and culminate. Look at the idea of milk. So milk will start to secrete at one point of time after pregnancy, after delivery, and after some time it will vanish away. There may be mammary glands, but the milk is secreted in one period of time. So this idea of period, this idea of secretion, this idea of starting one thing and culminating at one thing, this idea of beginning to exist and this idea of beginning to end, these patterns run in all the milk remedies along with the animal idea, because all these are animal remedies, most of those. So the sarcodic idea not only has this idea of hyper, hypo, not only existing in a period of time, but it has these features of animal kingdom. Either this idea of high versus low, this idea of predator versus prey, this idea of hierarchical idea, this is also will be seen in the animal remedies. But animal remedies has this idea of predator prey kada, avuna kada, predator prey. ఉదాహరణకి cow, goat, sheep, all these are prey, all these has prey. So all these remedies pattern will be in such a way that I am weak and somebody is doing this to me because I am weak. Whereas the opposite, the Pantheria tigris, the lac leoninum, the naja, the lexis, the crotalus, the lac lupinum, all these remedies, which the animal remedies, in general animal, has this idea that I am strong and I am doing this to you, to the opposite. Nenu strong, nenu neekidi chestunnanu, is the predator idea. Whereas the prey idea is I am weak and you are doing this to me. Even in birds you can see the haliatus, the eagle remedy, the beauteous, the falcon,
all these remedies will give you the picture that I am doing something to you, the animal idea. Whereas the dove, the sparrow, all these remedies will give you this idea that someone is doing this to me as I am weak. So the symptomatic idea comes from the behind pattern that on all the animal remedies, that there is this idea predator versus prey, weak versus strong, hierarchical idea. This is the canvas on which the modalities symptoms appear in all animal remedies, and especially in sarcodes. Along with the animal pattern, there will be this idea of hyper versus hypo, something starting at one point and something culminating at one point. చూద్దాం అది ఎలా అండి అనేది మనం సిమ్టమ్స్ లో చూద్దాం మనం చెప్పుకునేటప్పుడు, రైట్? సో విత్ దిస్, and it is a very deep acting and long acting remedy, very deep acting and long acting, like Caninum. And it is a antipsychotic remedy. Most of the milk remedies are of psychotic nature. Antipsychotic remedy ఎవరైనా రాసుకుంటున్నారా అనుకుని కొంచెం స్లోగా చెప్తున్నాను. Very deep acting and long acting remedy, which Kent says that it should be studied in detail in coming centuries, and all milks should be potentized. సో కెంట్ గారు ఏం చెప్పారు? ల్యాక్ క్యానినం నేను చెప్పాను కాబట్టి ఇక కొత్తగా మీరు ఏం చేయక్కర్లేదు, ల్యాక్ క్యానినం ఒక్కటి చదువుకోండి అని చెప్పలేదు. ల్యాక్ క్యానినం ప్రూవ్ చేయబడింది, ఇలాగే మిగతా మిల్క్స్ కూడా ప్రూవ్ చేసినట్టయితే మనకి ఇంకా ఈ రోగార్తుల విషయంలో మనం చేసేటువంటి సహాయం మరింత పెంపొంది. నేను చెప్పే సొంత ఇది కాదు, మనకి కెంట్ మెటీరియా ఉంది ఆ పాయింట్. ఆల్ మిల్క్ షుడ్ బి పొటెంటైజ్డ్ బికాజ్, ఎందుకో కూడా చెప్పారు ఆయన, బికాజ్ మిల్క్ కరస్పాండ్స్ టు ద ఇన్నర్ ఫిజికల్ నేచర్, టు ద ఐడియా ఆఫ్ ఇన్నర్ ఫిజికల్ నేచర్. ఏ వ్యక్తి అయినా పాలు తాగి బతకాల్సిందే, పాలు తాగి పెరగాల్సిందే. సో ఆ బిగినింగ్ ఆఫ్ అవర్ ఇన్నర్ మోస్ట్ ఫిజికల్ నేచర్, మన మెటీరియల్ బాడీ, స్థూల శరీరం తయారవడానికి ప్రధాన కారణమైనటువంటి ఈ పాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ప్రూవ్ చేసుకున్నట్టయితే వ్యాధుల నివారణ విషయంలో కూడా, లేకపోతే వ్యాధుల చికిత్స విషయంలో కూడా మనం ఎంతో పురోగతి సాధించగలం అని చెప్పి కెంట్ ఇచ్చున్నారు. మీరు లేక్కనైనా ఒకటి చాలు, ఇంక కొత్తవి ఏవి చదవక్కర్లేదు అని చెప్పలేదు కెంట్ గారు. కొత్తవి చదవండి, కొత్తవి తయారు చేయండి. ఇప్పుడు జరగకపోతే ఒక సెంచరీ తర్వాత జరుగుతుందని కూడా, ఇప్పుడు జరుగుతుంది కూడా, ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పారు కెంట్ గారు. ఎందుకంటే ఆయన సునిశ్చిత మేధాశక్తికి మరోసారి మనం అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు జరగకపోతే తర్వాతైనా ఇది జరుగుతుంది అని చెప్పారు కెంట్ గారు ఆ పేరాలో మనకి. Because he knows that when we deal with the sick, you have very much open mind. అంతేగాని నేను చెప్పిందే నా క్లాసులకే రండి, ఇంకెవరి క్లాసులకి వెళ్ళకండి, దట్ ఈస్ నాట్ ద ఐడియా యూ హ్యావ్ టు గివ్. Because ultimately the patient is going to be benefited at a point of time by studying this varied nature of the wider dimensions of our Materia Medica.
ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ ద వైడర్ డైమెన్షన్స్. పూర్వం లెంత్ బ్రెత్ తెలిసేవి, ఇప్పుడు దాని తాలూకు బయాన్సీ, దాని తాలూకు వెయిట్, దాని తాలూకు డెన్సిటీ, దాని తాలూకు అదర్ ఫిజికల్ ప్రాపర్టీస్ అన్నీ ఏ విధంగా తెలియబడుతున్నాయి ఈవెన్ ఇన్ మినరల్ కింగ్డమ్, కొత్త కొత్త ఎలిమెంట్స్ అన్నిటికీ. ఇన్ ది సేమ్ వే హోమియోపతిలో కూడా పూర్వం ఓన్లీ మొడాలిటీస్ అండ్ మెంటల్ సిమ్టమ్స్ మాత్రమే స్టడీ చేసేవారు, లేదా కీ నోట్స్ కొంతవరకు ఏలియన్ని ఫాలో అయ్యేవారు. బట్ నౌ ద సిస్టమ్ అప్రోచ్ కేమ్ ఇన్ టు పిక్చర్. సో బేసింగ్ ఆన్ ద సోర్స్ ఐడియా దేర్ ఆర్ సమ్ మోర్ సిమ్టమ్స్. ఆ వ్యక్తి అలాగే ఎందుకు ప్రవర్తించాలి? ఉదాహరణకి ఒక పేషెంట్ వచ్చారు, ఆ పేషెంట్ ఇంటికి వెళ్ళి చూస్తే మొత్తం గోడలన్నీ ఫోటోలే, డిఫరెంట్ 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 స్టిల్స్ లో అతన్ని మొత్తం ఫొటోస్తో నింపేశాడు అతను. బికాస్ దట్ సోర్స్ in that particular person has something to do with the idea of identity. Maybe that is mineral, or maybe that is plant, maybe that is animal identity, we don't know, but there is something, this thing called identity, and that is making this person to behave like that. ఒక వ్యక్తి అలాగే ఎందుకు ప్రవర్తిస్తాడు? ఎందుకు పల్స్టెల్లా వాళ్ళు ఎప్పుడు కూడా సైలెంట్ గా ఉంటారు, వీలైనంతగా ఎక్కువ మాట్లాడరు? దేర్ ఇస్ సంథింగ్ టు డూ విత్ ఇట్, బికాస్ పల్స్టెల్లా కమ్స్ ఫ్రమ్ ద ఐడియా ఆఫ్ సైకోటిక్ రెమెడీ, అండ్ ద పల్స్టెల్లాస్ ఎక్స్పీరియన్స్ ఇస్ ట్రెంబ్లింగ్, వణుకు, షివరింగ్ విత్ ది ఐడియా ఆఫ్ మార్టిఫికేషన్. అవమానం భరించలేరు, మాట పడలేరు, వణుకుతారు, చెదిరిపోతారు. అండ్ ఫర్ దిస్ Pulstilla big people has built a mechanism by being over subdued, by being agreeable, because they want to avoid that conflict with the other person. వాళ్ళతో తగు తెచ్చుకోకూడదు, తెచ్చుకుంటే ఈ వణుకు, భారం, అవమానం, ఇబ్బందులు, ఇన్సల్ట్లు ఇవన్నీ వస్తాయి. సో అలా తెచ్చుకోకుండానే మనం చాలా సైలెంట్గా ఉండి, వాళ్ళు ఏమంటే దానికి మనం తలూపి తక్కువ మాట్లాడి ఒక రకమైన గుడ్ యాటిట్యూడ్ బిల్డ్ చేసుకుంటే మనం చాలా సేఫ్ జోన్లో ఉంటాం. దట్ ఈస్ ది ఐడియా. సో మన మెంటల్ సిమ్టమ్స్ అన్నీ కూడా పెయింట్ అయిన క్యాన్వాస్ ఏంటో చూసుకోవాలి. ఏ ఐడియాతో ఆ పర్సన్ అలా బిహేవ్ చేస్తారు. సపోజ్ ద సేమ్ థింగ్, ద డ్రాసిరా పర్సన్ ఆర్ నెపెంథేల్స్, ది కార్నివోరస్ ప్లాంట్స్. సో దీస్ పీపుల్ డిస్ప్లే ఏ సైలెంట్ యాటిట్యూడ్, చాలా సైలెంట్ గా, చాలా కామ్ గా, చాలా క్వైట్ గా ఉంటారు, బికాస్ దే వాంట్ టు ట్రాప్ ద అదర్ పర్సన్ ఇన్ టు దేర్ లైఫ్. వాడికి ట్రాప్ చేసుకుని వాడి పని కావాలి, వాడి పని కావాల్సిన అంటే ఉదాహరణకు వాడు ఒక రిప్రజెంటేటివ్ అనుకుందాం, వాడు ఒక కార్ కొనిపించాలి మనతో. సో దే డిస్ప్లే ఎన్ యునానిమస్ యాటిట్యూడ్ in such a way that they want to trap you into their zone. సో అదే వాళ్ళు ఒక డాక్టర్ అనుకో, పేషెంట్ ని ట్రాప్ చేసి వాడు మన దగ్గరే వాడేటట్టుగా చేసి, the idea to display the attitude comes from this idea. Whereas the idea for the reptilian quality, they want to seduce the other person into their life and want to do something to them, because of they come from this idea of poison. ట్రాప్ చేసి తన పని తను చేసుకుంటాడు కార్నివోరస్ ప్లాంట్ వాడు, సెడ్యూస్ చేసి వాడికి చేయాల్సింది వాడు చేసి తను లాభం పొందుతాడు రెప్టీలియన్ క్వాలిటీ వాడు.
And all these mechanisms you see in legacies, the loquacity, the religiousness, etc., is simply to seduce you into their own world. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మెకానిజం ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సెడక్షన్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ప్యాటర్న్స్. ఇవి చెప్పిన కారణం ఏంటంటే, ప్యాటర్న్ అంటే ఏంటి, ప్యాటర్న్ అంటే ఏంటి, ఒక రెమెడీ అలా ఎస్టాబ్లిష్ అవ్వడానికి దానికి వెనకాల నడుస్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏదో అది ప్యాటర్న్. కానీ మనం ఏం చూస్తాం, పాల్స్టెల్లా నాడింగ్ హెడ్, ఎప్పుడు కూడా ఓపెన్ ఎయిర్ డిజైర్స్, థర్స్ట్లెస్నెస్, ఇదే చెప్పారు మనకు కాలేజీలో. బట్ వేర్ ఫ్రమ్ ఆల్ దీస్ ఆర్ కమింగ్ అప్, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? అది కూడా మనం స్టడీ చేసుకోగలిగేటువంటి నేర్పు ఓర్పు హోమియోపతిక్ ఫిజిషియన్ కొండాలి. ఓకే, సో we will go to this idea of the constitutions in which lac caninum could be prescribed. ఏ రకమైనటువంటి కాన్స్టిట్యూషన్, శరీర తత్వములలో ఈ lac caninum ఎక్కువగా తన తాలూకు ఉనికిని ప్రదర్శిస్తూ ఉంటుంది. సో ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్స్ ఇన్ విచ్ lac caninum was given previously, or you can use or you can think of lac caninum is the glandular constitution. Glands అంటే ఒక వ్యక్తిలో అనుకోకుండా గ్లాండ్స్ ఉబ్బుతాయి. ఏ రకమైన గ్లాండ్? ఉదాహరణకి పిల్లల్లో వచ్చేటువంటి టాన్సిల్స్, దే ఆర్ ఆల్సో గ్లాండ్స్, టాన్సిల్స్. లేదు డయాబెటిస్, ద ఐడియా ఆఫ్ ప్యాంక్రియాస్, one of the gland has been malnourished or doing malpractice, or liver affections, or thyroid affections, or mammary gland affections. Lot of cases are there where lac caninum was just prescribed in this mammary issues, just on the basis of mammary glands, no symptoms, nothing, not, and still it worked wonders. సో ఏ రకమైన మెంటల్ సిమ్టమ్స్ తీసుకోకుండా, కాన్స్టిట్యూషన్ తీసుకోకుండా, జస్ట్ మ్యామరీ గ్లాండ్ ఎఫెక్షన్స్ మీద బ్లైండ్ గా lac caninum ఇచ్చినా కూడా చాలా, అంటే అలా ఇవ్వమని కాదు, అలా అంత ఎఫినిటీ ఉన్నటువంటి రెమెడీ lac caninum. సో ఇన్ గుడ్ ఓల్డెన్ డేస్, బాగా ఎర్లీ డేస్ ఆఫ్ ప్రాక్టీస్లో ఒక కేసులో ఇలాగే జరిగింది. సో ఆ కేసులో నాకు ఏ సిమ్టమ్స్ దొరకలేదు పాపం, కానీ పిల్లవాడు పాలు తాగట్లేదు, వాడికి 2 ఏళ్ళు దాటిపోయాయి, వాడికి పెద్ద రుచి లేదు, వాడు మిగతా ఫుడ్కి అలవాటు పడ్డాడు. స్టిల్ మదర్ వాంట్స్ టు ఫీడ్ దట్ బేబీ, కానీ వాడు తాగట్లేదు. సో దెన్ a single dose of lac caninum 200 stopped that breast milk from the mother. ఏం సిమ్టమ్స్ బట్టి ఇచ్చావయ్యా నువ్వు అంటే నేను చెప్పలేను, ఏంటంటే నిజంగానే నాకేం తెలియదు. lac caninum ఇస్తే తగ్గుతుందని ఎవరో చెప్పారు, lac caninum బాగా ఎర్లీ డేస్ ఆఫ్ ప్రాక్టీస్, అంటే మీకు ఆ ఎఫినిటీ గురించి చెప్తున్నాను. అంత వైడర్ ఎఫినిటీ ఉన్న రెమెడీ అది lac caninum అనేటువంటి రెమెడీ, చాలా ఇంపార్టెంట్. సో గ్లాండ్యులార్ కాన్స్టిట్యూషన్స్, ఈ రకమైన రకరకాల, ఇందాక మనం చెప్పుకున్నాం అలాంటి రకరకాల గ్లాండ్యులార్ శరీర తత్వాలు, గ్లాండ్యులార్ కాన్స్టిట్యూషన్, గ్రంథుల తాలూకు శరీర తత్వాల మీద
మనకి ల్యాక్ కెనినం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ అల్సరేటివ్ కండిషన్స్ ఆఫ్ ద స్కిన్. ఈ గ్లాండ్యులర్ రెమెడీస్ లోనే మనకి చాలా రెమెడీస్ ఉన్నాయి. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. స్వామి చెప్పండి సార్ ఇదే కేస్ మీరు ఇందాక చెప్పిన స్టాపేజ్ ఆఫ్ మిల్క్ కేసులో ల్యాక్ కెనైనంకి పల్స్టిల్లాకి డిఫరెన్స్ ఒకసారి చెప్పరా సార్? పల్స్టిల్లా కాన్స్టిట్యూషన్ ల్యాక్ కెనినం కాన్స్టిట్యూషన్ చాలా డిఫరెంట్. పల్స్టిల్లా చాలా సబ్జ్యూడ్గా, చాలా క్వైట్గా, ఓపెన్ ఎయిర్ డిజైర్, ఇవన్నీ పల్స్టిల్లాలో చాలా ప్రామాణికంగా ఉంటాయి. పల్స్టిల్లా పేషెంట్ ల్యాక్ కెనినం పేషెంట్ల ఇమాజినేటివ్ పేషెంట్ కాదు. ల్యాక్ కెనినం చాలా ఇమాజినేటివ్ పేషెంట్. మనం చూస్తాం మెంటల్ సిమ్టమ్స్ చదువుకునేటప్పుడు. మోర్ ఓవర్ మొడాలిటీస్ కూడా పల్స్టిల్లాలో చాలా సూతింగ్, చాలా కన్సోలేషన్, ఎమిలరేషన్. పల్స్టిల్లాలో చాలా ఇంపార్టెంట్ అది. అంటే వాడికి ఏదైనా నీకు బాగుంది, నీకు ఏం ప్రాబ్లం లేదు అని చెప్తే వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు పల్స్టిల్లా పేషెంట్ మొడాలిటీ పరంగా. వేరేజ్ ల్యాక్ కెనినం పేషెంట్ ఇమాజినేటివ్ పేషెంట్. వాళ్ళలో రకరకాల ఇమాజినేషన్స్ ఉంటాయి, డే డ్రీమింగ్ ఉంటుంది. వాడు ఇక్కడ కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. కెంట్ చాలా వేరీడ్ రేంజ్ ఆఫ్ డెల్యూజన్స్ చెప్పాడు. వాడు నడుస్తూ నడుస్తూ గాల్లో ఎగిరిపోతున్నట్టు, ఏదో గాల్లో ఒక ఆత్మలా తిరుగుతున్నట్టు, ఇలాంటివి. లేదా అల్యూమినాతో కూడా కంపేర్ చేశారు కెంట్. ఏంటంటే తన ముక్కు తంది కాదు మనకుంటే ఇవన్నీ కూడా కెంట్ మెడికాలో. ఎందుకు వాటి తాలూకు అర్థం ఏంటంటే దిస్ పేషెంట్ ఈజ్ an ఇమాజినేటివ్ పేషెంట్. రకరకాల డెల్యూజన్స్, రకరకాల హాల్యూజినేషన్స్, రకరకాల ఇల్యూజన్స్ ఈ పేషెంట్కు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అనేది మనం స్టడీ చేద్దాం. అదే ఆ ప్యాటర్న్. అలాగే ఫర్గెట్ఫుల్నెస్, అలాగే ఇండిఫరెన్స్, అలాగే లాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, అలాగే మేక్స్ పర్చేజెస్ అండ్ గోస్ అవే అంటారు. ఏదైనా వస్తువు కొనుక్కొని అక్కడే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఓకే, ఇవన్నీ ఎందుకు ఉంటాయి అది మనం ఈ సంకల్ప క్లాసెస్లో చెప్పుకోబోయేది. ఇవన్నీ ఉంటాయని చెప్పడానికి ఈ క్లాసెస్ ఎందుకంటే మేము చదువుకుంటాం కదా మెడికల్ అనొచ్చు మీరు. లేదు ఇలా చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు. సో ది ఐడియా ఫ్రమ్ దిస్ థింగ్ ఈజ్ టు గివ్ యూ, ఇందాకనే చెప్పాను, ది బ్రాడర్ అండ్ ద వైడర్ రేంజ్ ఆఫ్ ద అండర్స్టాండింగ్ అబౌట్ ద రెమెడీ. సో ల్యాక్ కెనైనము పల్స్టిల్లా రెండు ఇండికేట్ అయినప్పటికీ పల్స్టిల్లా పేషెంట్ పల్స్టిల్లా సిమ్టమ్స్ మొడాలిటీస్ కలిగి ఉంటాడు. వేర్ హీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఓపెన్ ఎయిర్ ఎమిలరేషన్, extremely desires sympathy, extremely thirstless, whereas the ల్యాక్ కెనినం patient is an imaginative patient and he is touchy. వీడికి కన్సోలేషన్ నచ్చదు, వెరీ టచీగా ఉంటారు ల్యాక్ కెనినం పేషెంట్స్. So all these part will come into ల్యాక్ కెనినం. సో పల్స్టిల్లా పేషెంట్ కి పల్స్టిల్లా ఇస్తే తగ్గుతుంది టు డ్రై అప్ దట్ మిల్క్. ల్యాక్ కెనినం పేషెంట్ కి ల్యాక్ కెనినం ఇస్తే తగ్గుతుంది. సో వీ హ్యావ్ టు స్టడీ బోత్ ద మెంటల్స్, జనరల్స్ అండ్ ద మొడాలిటీస్ టు ప్రిస్క్రైబ్ విచ్ రెమెడీ వీ హ్యావ్ టు గివ్. బట్ ఈ కేసులో చిత్రంగా నేను ఇందాక మీకు ఎందుకు చెప్పానంటే నేను నిజంగానే అంత డీపర్గా ఆలోచించలేదు, జస్ట్ ఎఫినిటీ మీద ఇచ్చాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే సచ్ ఈజ్ ద రెమెడీస్ స్ట్రెంగ్త్. మనం ఇవన్నీ మెంటల్స్ గింటల్స్ ఆలోచించి ఏమన్నా ఇంత వైడర్ రేంజ్గా చెప్పారు, సెన్సేషన్ అండర్స్టాండింగ్ చెప్పారు, సిస్టమ్ అండర్స్టాండింగ్ చెప్పారు, ఇవన్నీ అక్కర్లేదు. ఒక సింగిల్ డోస్ ల్యాక్ కెనినం 200 కొట్టు, ఇంత చదవక్కర్లేదు అని కూడా అనొచ్చు మీరు. అలా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ కూడా ల్యాక్ కెనినం తన తాలూకు ఎఫిషియన్సీని చూపిస్తుంది. సచ్ ఈస్ ద బ్రిలియన్స్ ఆఫ్ దిస్ రెమెడీ.
ఏమీ లేకపోయినా జస్ట్ అది. మరి ఇదంతా ఎందుకండి చదవటం? సో 8 out of 10 కేసెస్ తగ్గాయి. మరి మిగతా 2 కేసులు? లేదా నువ్వు తగ్గిన కేసులు చెప్తున్నావు, మరి నేను ఫెయిల్ అయిన కేసులు? అదిగో ఆ రకమైనటువంటి అప్రోచ్ మనం స్టడీ చేసుకోవడానికి. అందుకనే సక్సెస్ ఎవరైనా చెప్తారు సార్, ఫెయిల్యూర్ చెప్పగలిగినోడే మగాడు. సో ఈ కేసుల్లో ఫెయిల్ అయిపోయాను, అప్పుడేం చెయ్యాలి? ఎక్కడ మిస్టేక్ జరిగింది? మనం ఎక్కడ లెర్నింగ్ ఎబిలిటీ పెంచుకోవాలి? ఎక్కడో మిస్టేక్ అవుతున్నాం. ఎందుకు మిస్టేక్ అవుతున్నాం? రెమెడీ గురించి మనకి కంప్లీట్ నాలెడ్జ్ మెంటల్స్లో మొడాలిటీస్లో ఉంటుంది. అవి ఎందుకు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి? ఎందుకు ల్యాక్ కెనైనంలో ఫర్గెట్ఫుల్నెస్ ఉంటుంది? ఎందుకు ల్యాక్ కెనైనంలో పూర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది? ఎందుకు ల్యాక్ కెనైనంలో ఇండిఫరెన్స్ ఉంటుంది? ఎందుకు ల్యాక్ కెనైనంలో మేక్స్ పర్చేసెస్ అండ్ గోస్ అవే ఉంటుంది? పోనీ అది ప్రిపేర్ అయ్యి వచ్చినటువంటి సోర్స్ ఏమి స్లో సోర్స్ కాదు. డాగ్ స్లో సోర్సా? ఏమండి, డాగ్ స్లో సోర్సా? మరి ఫాస్టే కదా, ఫెరోషియసే కదా, యానిమల్ నేచరే కదా. ఏదదంతా అది ఇందులో రిఫ్లెక్ట్ అవ్వాలిగా. ఎక్కడికి పోయింది అది? సో ఇవన్నీ మనం స్టడీ చేసుకోవటమే మన ఈ క్లాసెస్ తాలూకు తాత్పర్యం లేదా గోల్ అది. ఓకే, ఎనీహౌ I think you got the right understanding. Pulsatilla is an sensitive patient. Lac caninum is a imaginative patient. Pulsatilla is ameliorated by open air. Of course, lac caninum lo kuda open air amelioration untadi, but more of touchiness which is seen in lac caninum, whereas the Pulsatilla desires sympathy, consolation, amelioration. టచీగా ఉంటారు. ల్యాక్ కెనైనంతో ఒకటికి మాట మనం మాట్లాడితే 2 మాటల్లో వాడితో టచీగా ఉంటాం. దెబ్బలాడతాడు వాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. వేరేజ్ పల్స్టిల్లా డిజైర్స్ దట్ థింగ్. నువ్వు నాకు కన్సోలేషన్ ఇవ్వు, నువ్వు నాకు సింపతి చూపించి, నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఓకే, గాట్ ఇట్ సార్. యా, అంటే వాట్ ఐ మెంట్ వాస్, మీరు ఇందాక బ్లైండ్గా ఇచ్చానన్నారు కదా సార్, అలాగే కొంతమంది బ్లైండ్గా పల్స్టిల్లో ఇస్తూ ఉంటారు. అవునండి, అవును. ఆ బ్లైండ్నెస్ ఉన్న వ్యక్తి ఉద్దేశంలో ల్యాక్ అయినకి దానికి డిఫరెన్స్ సార్. బ్లైండ్నెస్ అయినప్పటికీ కూడా ఇదే చెప్పానుగా, ఒకళ్ళు ఇమాజినేటివ్, ఒకళ్ళు సెన్సిటివ్, ఒకళ్ళకి థర్స్ట్లెస్నెస్, ఒకళ్ళకి థర్స్ట్, ఒకళ్ళకి ఏమో కోల్డ్ ఎయిర్ ఓపెన్ ఎయిర్ ఇందులో కూడా ఉంటుంది, బట్ టచీనెస్ ఉంటుంది. ఒకళ్ళకేమో డిజైర్ సింపతి ఉంటుంది. అదే సార్, ఆ సెన్సిటివిటీ కమింగ్ ఫ్రమ్ ద ప్లాంట్ కింగ్డమ్, ద టచింగ్నెస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద యానిమల్ కింగ్డమ్. అవును, అవును, అవును స్వామి, కరెక్ట్. అదే చెప్తాను, మనం లోపలికి వెళ్ళే కొద్దీ అదొక మాయామహల్లా ఉంటుంది. ఎందుకంటే ఇంకా 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 వైడర్ డోర్స్ మనకి ఓపెన్ అవుతాయి. చూస్తాం మనం ల్యాక్ కెనైనంలో ఈ వైడర్ డోర్స్ ఎలా ఓపెన్ అవుతున్నాయి. ఓకే, ఈ గ్లాండ్యులర్ కాన్స్టిట్యూషన్స్ అలాంగ్ విత్ ల్యాక్ కెనైనం ఇంకా కొన్ని రెమెడీస్ ఉంటాయి. మనం చదువుకున్నాం మెర్క్సాల్, అనదర్ గ్లాండ్యులర్ రెమెడీ, అయోడియం, ఫైటోలెక్కా, బెలడోనా, సిస్టస్ కెనడెన్సిస్, క్యాల్కేరియా కార్బ్, క్యాల్కేరియా అయోడ్, బ్రోమియం. All these remedies come into picture in these glandular constitutions. రాసుకోండి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో గ్లాండ్యులర్ కాన్స్టిట్యూషన్స్, అస్తమాను గ్లాండ్స్ ఇష్యూ వస్తుంది, కాస్త చలిగాలి తగిలితే చాలు గ్లాండ్స్ వాప్ వస్తాయి, లేదా చంకల్లో బిళ్ళలు కడతాయి. హెపార్సల్ఫ్, సారీ మర్చిపోయాం, సిలికా. All these remedies has profound effect on these glandular constitutions. So glandular constitutions అంటే ఈ అన్ని మందులు మనకి గుర్తు రావాలి.
నెక్స్ట్ అల్సరేటివ్ కండిషన్స్. ఏదైనా దెబ్బ తగిలితే అది అల్సర్ కింద ఫామ్ అయిపోతుంది. చాలా తొందరగా అల్సర్స్ వస్తాయి. సో లెగ్ caninum can be compared with lecasis also in these types. అయితే ఈ గ్లాండ్యులర్ కాన్స్టిట్యూషన్స్, ఈ అల్సరేటివ్ కండిషన్స్, వీటికి ఒక ఇంపార్టెంట్ మొడాలిటీ ఉంది. అసలు ద కింగ్ ఆఫ్ దిస్ లాక్ caninum కాన్స్టిట్యూషన్ అదేంటంటే చేంజింగ్ సైట్స్. యాక్చువల్గా ఇది చాలా ప్రామినెంట్. అంటే ఇది బ్యాక్గ్రౌండ్ గా ఉండి మనకి గ్లాండ్యులర్ కాన్స్టిట్యూషన్స్ వస్తాయి. రైట్ సైడ్ టాన్సిల్ వాప్ వచ్చింది, కొన్ని రోజులకి లెఫ్ట్ సైడ్ వచ్చింది, మళ్ళీ కొన్ని రోజులకి రైట్ సైడ్ వచ్చింది. కాలు మీద చిన్న స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఏవో రాశారు, తగ్గిపోయింది, లెఫ్ట్ సైడ్ వచ్చింది, మళ్ళీ లెఫ్ట్ సైడ్ తగ్గిపోయి రైట్ సైడ్ వస్తుంది. దానికి నువ్వు మందు వాడినా వాడకపోయినా, హోమియోపతి వాడినా ఎలోపతి వాడినా ఈ ప్యాటర్న్ కనబడుతూ ఉంటుంది. రైట్ తగ్గితే లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్ తగ్గితే రైట్. ఈ చేంజింగ్ సైడ్స్ అని మనం ఏదైతే చెప్పుకుంటామో అది చాలా ప్రామినెంట్ లాక్ caninum. సో అల్సరేటివ్ కండిషన్స్ అయినా, గ్లాండ్యులర్ ఎఫెక్షన్స్ అయినా, ఈ చేంజింగ్ సైడ్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఈ కాన్స్టిట్యూషన్స్. నెక్స్ట్ ఇందాక మనం చెప్పుకున్నటువంటి చాలా ఇంపార్టెంట్ థ్రోట్ కేసెస్, మాల్ ట్రీటెడ్ థ్రోట్ కేసెస్. ముఖ్యంగా పూర్వకాలం డిఫ్తీరియా అనేటువంటి రోగం వచ్చేది. ఈ పోస్ట్ డిప్థీరిటిక్ పెరాలిసిస్ అని కూడా వచ్చేది. డిఫ్తీరియాకి అప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడి తగ్గిపోయిన తర్వాత లాట్ ఆఫ్ థ్రోట్ కంప్లైంట్స్ అసోసియేట్ అయ్యేవి. మొద్ద దిగటం కష్టంగా ఉండేది, పేషెంట్ చాలా వీక్ అయిపోయేవారు, పేషెంట్ చాలా ఎపథెటిక్ స్టేట్లోకి వెళ్ళిపోయేవారు. రైట్ వైపు కొద్ది రోజులు నొప్పి వస్తే తర్వాత లెఫ్ట్ వైపు వచ్చేది, మళ్ళీ లెఫ్ట్ తగ్గితే రైట్కి వచ్చేది. ఈ రకమైనటువంటి పోస్ట్ డిఫ్థీరిటిక్ కండిషన్స్ లో వచ్చే థ్రోట్ ట్రబుల్స్ లో కూడా లాక్ caninum చాలా అద్భుతమైనటువంటి రెమెడీ. ఏమండి మరి డిఫ్తీరియా లేదు కదా, ఇప్పుడు ఏం చేద్దాం అంటారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి మీకు వచ్చిందో లేదో, నాకు వచ్చింది. ఇప్పుడేం డిఫ్తీరియా కేసులే లేవు. పూర్వకాలం ఏంటంటే ఈ కొన్ని మనకి టీవీలో కూడా అంగుటి వాపు, కోరింత దగ్గు, డిఫ్తీరియా మొదలగు వ్యాధులకు ముందుగా మీరు టీకా వేయించుకోండి అని చెప్పి వాళ్ళు టీకాలు నా చిన్నప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఇప్పుడు ఉన్నాయో లేదో. ఇప్పుడు వాళ్ళు చెప్పక్కర్ లేకుండానే వీళ్ళందరూ వేయించేసుకుంటున్నారు. సో ఇప్పుడు డిఫ్తీరియా లేనే లేదు, మరి ఏం చేయాలి? ఇంక లాక్ caninum వేయకూడదా? సో అదే చెప్తున్నాను, ఇలాంటి చోటే కెంట్ని కొంచెం అర్థం చేసుకోవాలి. కెంట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఐడియా ఏంటంటే, నాయన మీరు పాప కష్టపడుతున్నారు, మానవ జాతి మీద ఆయనకి విపరీతమైన ప్రేమ. కెంట్తో వచ్చిన ఇబ్బంది ఏంటంటే కెంట్ చాలా ఎమోషనల్, చాలా లవ్ టువర్డ్స్ హ్యుమానిటీ, హ్యానిమన్ కన్నా ఎక్కువ కెంట్కి. అందుకని ఆయన ఏం చేశాడు, ప్రతిదీ సింప్లిఫై చేసేసారు ఆయన. ఈ సింప్లిఫై చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మాకు అంతవరకు చాలు స్వామి, ఇంక కొత్తగా మేము చదవదలుచుకోలేదు అనే ఒక యాటిట్యూడ్ హ్యుమానిటీలో డెవలప్ అయిపోయింది. కెంట్ పోస్ట్ డిప్థీరిటిక్ పెరాలిసిస్ అన్నాడు అంతే. పోస్ట్ డిప్థీరిటిక్ పెరాలిసిస్ లో వచ్చే థ్రోట్ ట్రబుల్స్ లో మాత్రమే నేను లాక్ caninum ఆలోచిస్తాను అనకూడదు మనం. ఆయన ఇచ్చిన ఆస్పెక్ట్ ఏంటి? సో ఈయన ఏ రకమైన థ్రోట్ ట్రబుల్స్, ఉదాహరణకి టాన్సిలెక్టమీ చేసేసారు, లేదా ఉదాహరణకి తన సివియర్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఉదాహరణకి ఏదైనా కోవిడ్ వచ్చింది ఎగ్జాంపుల్. కొత్త ఓల్డ్ వచ్చాయి కదా ఈ మధ్య కాలంలో, మనకు కావాల్సిన ఎప్పటికప్పుడు తెచ్చుకుంటూనే ఉంటాం కదా. ఇది మనం ఉన్నదే అందుకు.
మా గురువుగారు అనేవారు ప్రకృతిని పాడు చేయడానికే మనిషి ఉన్నాడని. అలాగా ఎందుకంటే మన ఏదైనా రూల్ పెడితే అది చేయకపోవటమే మనిషి తాలూకు లక్షణం. సో ప్రకృతిని ఆటోమేటిక్గా పాడు చేస్తాడు. సో పాడు చేయడం వల్ల కొత్త జబ్బులు వస్తూనే ఉంటాయి, కొత్త వైరస్లు వస్తూనే ఉంటాయి. ఇక్కడున్న దాన్ని అర్థం చేసుకుని జీవించడానికి మనకి మానవ జన్మ ఇవ్వబడింది, కానీ ప్రకృతిని డామినేట్ చేస్తే ప్రకృతి ఏదో ఒక రోజు మింగేస్తుంది. అప్పుడు ఏడుస్తారు, అయ్యో అది జరిగింది, ఇది జరిగింది, సునామీ వచ్చింది, కోవిడ్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది. ఇక్కడ మనం ప్రకృతిని పాడు చేసినందువల్ల వచ్చే రిజల్టే అని మానవుడు గుర్తించడు కదా. అది మానవుడి ప్రత్యేకత. సో రకరకాల వైరస్లు వచ్చాయి. ఆ వైరస్ల్లో థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. ఆ వైరస్ల వల్ల గొంతు ప్రాబ్లం వచ్చింది. హై ఫీవర్ 104, 105, ఒక వారం రోజులు మందులు వాడారు, హోమియోపతి తగ్గలేదు, ఇంగ్లీష్ వైద్యానికి వెళ్ళారు, హాస్పిటల్లో జాయిన్ అవ్వమన్నారు, ఓ 20 రోజులు పట్టింది మొత్తం అంతా బయటికి రావడానికి. అదిగో అప్పటి నుంచి థ్రోట్ సమస్య, అప్పటి నుంచి ముద్ద దిగట్లేదు. 2016లో జరిగింది సార్ ఈ పాయింట్. లేదు 2009లో ఎప్పుడో నాకు టాన్సిల్స్ వచ్చాయి, టాన్సిల్స్ ఆపరేషన్ చేశారు. అప్పటి నుంచి కూడా గొంతు సమస్యలే. ఎక్కువ చల్లదనానికి సంబంధించింది ఏదైనా తగిలితే గొంతు పట్టేస్తుంది, ఫీవర్ వచ్చేస్తుంది. ముందు రైట్ సైడ్ మొదలవుతుంది, తర్వాత లెఫ్ట్ సైడ్ మొదలవుతుంది, లేదా ముందు లెఫ్ట్ సైడ్ మొదలవుతుంది, తర్వాత రైట్ సైడ్కి వస్తుంది. ఒక సైడే ఉండదు సార్, సైడ్స్ మారుతూ ఉంటుంది అంటాడు. అప్పుడు మనకి గుర్తుంచుకోవలసినటువంటి ముఖ్య ఔషధాల్లో ఈ ల్యాక్ కెనైనం కూడా ఒకటి. ఇన్ఫాక్ట్ చీఫ్ రెమెడీ ల్యాక్ కెనైనం. నెక్స్ట్, ఇది కూడా ఈ రకమైన శరీర తత్వాల ద కాన్స్టిట్యూషన్స్ ఇన్ విచ్ ల్యాక్ కెనైనం కెన్ బి ప్రిస్క్రైబ్డ్. ఈ 3 రకాలు. 4వది జనరల్ హైపరెస్థీషియా ఆఫ్ ది స్కిన్ ఆర్ ఎనీ పార్ట్. ఇందాకనే చెప్పాను, టచీగా ఉంటారు వీళ్ళు. ఉదాహరణకి బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఎగ్జాంపుల్. సో దే కెనాట్ వేర్ ద ఇన్నర్ వేర్. చాలా నొప్పిగా ఉంటుంది, చాలా భరించలేని పెయిన్గా ఉంటుంది. లేదు నెక్ మీద సర్వైకల్ లింఫ్ నోడ్ వచ్చింది, ఈ కాలర్ ఇలా పెట్టుకుంటూ ఉంటాడు, లేకపోతే ఈ పై బటన్ తీసేస్తాడు ఇలాగా. ఎందుకు సార్ పై బటన్ తీస్తారంటే ఇక్కడ బెళ్ళగట్టింది సార్, ఇది ఇలా టచ్ అయితే నొప్పి వస్తుంది అంటాడు. దిస్ టచీనెస్ జనరల్ హైపర్. అలాగే ముఖ్యంగా ఈ ఒమెన్లో ఈ మెనోపాజల్ పీరియడ్ అప్పుడు వచ్చేటువంటి డిఫరెంట్ పిక్చర్స్, జాయింట్ పెయిన్స్ అంటారు. కాసేపు రైట్ వస్తుంది, కాసేపు లెఫ్ట్ వస్తుంది, లేదా కాసేపు లెఫ్ట్ వస్తుంది, కాసేపు రైట్ వస్తుంది, ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు టచీగా ఉంటారు. ఇదంతా లాగేస్తోంది. లాట్ ఆఫ్ డ్రాయింగ్ పెయిన్స్, టేరింగ్ పెయిన్స్ చెప్తూ ఉంటారు వీళ్ళు. సోర్నెస్, ఒళ్ళంతా చిత కొట్టేసినట్టుందండి. ఏదోనో బాల్తోనో బ్యాట్తోనో కొడితే, కర్రతోనో ఎలా ఉంటుంది అలా చిత కొట్టేసినట్టుంది. ఏ పెయిన్స్ అయినా చెప్పచ్చు సెన్సేషన్ పరంగా, కానీ ఏ జనరల్ హైపరెస్టిక్ స్టేట్ ఉంటుంది వీళ్ళకి. వెరీ ఓవర్ సెన్సిటివ్. ముట్టుకుంటే భరించలేరు, చలిగాలి వస్తే భరించలేరు, చల్లదనం తగిలితే భరించలేరు, ఎక్కువ వెలుగుంటే భరించలేరు. ఇలా ఏ లాట్ ఆఫ్ స్కిన్, ఐదర్ స్కిన్ ఆర్ ఎనీ అదర్ పార్ట్, ఏ జనరల్ హైపరెస్టిక్ స్టేట్ ప్రివైల్స్ ఇన్ దిస్ రెమెడీ. అందుకని మొత్తం అన్ని మనం ఈ పెయిన్స్ చదివితే టేరింగ్ లోనూ ల్యాక్ కెనైనం ఉంటుంది, డ్రాయింగ్ లోనూ ల్యాక్ కెనైనం ఉంటుంది, సోర్నెస్ లోనూ ల్యాక్ కెనైనం ఉంటుంది. బికాస్ ఆల్ దీస్ సెన్సేషన్స్ comes from a general state of oversensitivity. నెక్స్ట్, హిస్టరికల్ ఒమెన్. ఈ రకమైన శరీర తత్వాల్లో వేర్ దేర్ ఆర్ స్ట్రేంజ్, వైలెంట్ అండ్ వెరీ ఇంపాసిబుల్ నోషన్స్ బుర్రలో. సో చిత్ర విచిత్రమైనటువంటి అన్నీ ఉంటాయి వీళ్ళకి.
పక్కనే పావులు ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, లేదా ఏదో కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది, లేదా ఇక్కడ కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటారు. సడన్ గా వాళ్ళు అలా గాల్లో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. గార్డెన్ లో నేను ఒక ఈగలా ఉంటే బాగుంటుంది, తేనెటీగలా ఉంటే బాగుంటుంది, చక్కగా పూల మకరందాల్ని గ్రోలచ్చు అంటాడు లేఖనం వాళ్ళు. లేదా దానికి సంబంధించిన కవిత్వాలు రాస్తారు లేఖనం వాళ్ళు. చెప్పాను ఇందాకనే, ఇల్యూజన్స్, డెల్యూజన్స్, హాల్యూజినేషన్స్ అన్నీ ఉంటాయి లేఖనం పేషెంట్కి. ఎందుకు ఉంటాయో మనం చూద్దాం. అదే మోస్కస్ వాళ్ళకి అనుకో, వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. వాడి మాట కాదన్నారు అనుకోండి, లేకపోతే ఆ స్త్రీకి హిస్టరికల్ ఉమెన్ మాట కాదన్నారు అనుకోండి, అప్పుడు వచ్చేస్తాయి వెంటనే, తలపోటు వచ్చేస్తుంది మోస్కస్కి. ఈవేళ సినిమాకి తీసుకెళ్తానన్నారు ఆయన గారు హస్బెండ్, పాపం ఆఫీస్లో లేట్ అయింది రాలేకపోయారు. వచ్చేసరికి మోస్కస్ వాళ్ళు పెద్ద నోరు వేసుకుని అరిచేసి కేకలేసేసి, నువ్వు అంతే, నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి, నీకు బుర్రా బుద్ధి లేదు, పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో తెలియదు, నాకు తలపోటు వచ్చింది, నాకు కడుపు నొప్పి వచ్చింది, నాకు తేడా వచ్చేసింది, నాకు గొంతు దిగట్లేదు. వెంటనే పాపం హస్బెండ్ ఫోన్ చేస్తాడు, సార్ మా ఆవిడకి ఏం బాలేదు, ఏమైంది, ఏదో సార్ గొంతు దిగట్లేదు అంటుంది, మాట రావట్లేదు పైకి అంటున్నారు. ఏం జరిగింది, సినిమాకి తీసుకెళ్ళడం. అలా ఉంటారు మోస్కస్ వాళ్ళు. ఏమంటాడు కెంటు, దే షౌట్, దే క్రై, దే వీప్, దే క్వారల్, దే షో దేర్ యాంగర్ అండ్ ఫైనల్లీ ఫాల్స్ ఆన్ ద బెడ్ అంటాడు కెంట్. ఫిక్స్డ్ నోషన్సే, డిఫరెంట్ ఆస్పెక్ట్. అదే క్యామెల్ వాళ్ళు అనుకోండి, ఇక పడిపోవడం ఉండదు, పడగొట్టడమే. అంటే షో దేర్ టెంపర్. ఈవెన్ క్యామమెల్లా ఆడవాళ్ళు మగవాళ్ళని కొడతారు కూడా. అంటే ఈ రోజుల్లో కామనే అండి అని అనుకోవద్దు. క్యామమెల్లా పీపుల్, ఉమెన్ విల్ బీట్ దేర్ హస్బెండ్స్ ఇన్ దేర్ యాంగర్. వాళ్ళు చాలా ఓవర్ సెన్సిటివ్గా ఉంటారు. ఎసాఫాటిడా, ఇది కూడా ఒక హిస్టరికల్ రెమెడీ. హిస్టరికల్ ఉమెన్లో ఇండికేట్ అవుతుంది. లాట్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, విపరీతమైనటువంటి కడుపుబ్బరం, విపరీతమైనటువంటి కడుపు బరువు, ఒక్క ముద్ద కూడా తినలేరు, లోపలంతా గాలి చేరినట్టు, ఐదర్ తేన్పులు లేదా కింద నుంచి గ్యాస్ పోవటం, ఒక గ్యాస్ బెలూన్ వెళ్తున్నట్టు ఉంటుంది ఎసఫైటెడా పేషెంట్. ఎప్పుడు డెవలప్ అవుతుంది ఎసఫైటెడాలో? వెన్ దెర్ ఈస్ ఎ సప్రెషన్ ఆఫ్ డిశ్చార్జెస్. సడన్ గా మెనోపాజ్ వచ్చింది, లేదా ఇంగ్లీష్ మందులు వాడి ఎక్కువగా అవుతున్న బ్లీడింగ్ ఆఫ్ చేశారు, లేదా సమ్ ఆర్టిఫిషియల్ గా ముక్కులోంచి వచ్చేటువంటి వాటిని ఆఫ్ చేశారు. చీవుడు వస్తుంది, అమ్మో యాంటీబయాటిక్లు వాడాలని 5 రోజులు యాంటీబయాటిక్ వాడిచ్చారు. పేషెంట్ చాలా ఓవర్ సెన్సిటివ్ అయిపోతారు. విపరీతమైనటువంటి గ్యాస్ ట్రబుల్స్, గ్యాస్ బెలూన్, లాట్ ఆఫ్ డైజెస్టివ్ థీమ్స్, లాట్ ఆఫ్ హిస్టరికల్ నేచర్. గాలాడదు, ఊపిరాడదు. పాపం యంగ్ హోమియోపతి కార్బోవేస్ చిత్త కొడుతూ ఉంటాడు, అన్ని కార్బోవేస్ సిమ్టమ్స్ లాగే ఉన్నాయండి బాబు అని చెప్పి. ఎన్నిసార్లు కార్బోవేస్ చేసినా పూర్తిగా తగ్గదు, బికాస్ ద క్యాన్వాస్ ఈజ్ ఆఫ్ ఎసఫైటిడా. అదే వెలేరియానా, అనదర్ హిస్టరికల్ రెమెడీ విచ్ ఈజ్ ఇండికేటెడ్ ఇన్ women with rheumatic affections. సో హస్బెండ్ సరిగ్గా కేర్ తీసుకోవట్లేదు, నువ్వు రోజు తిన్నావా అని అడగట్లేదు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, ఈవిడి పని ఈవిడ చేసుకుంటోంది, కోపం వస్తుంది, ఎక్స్ప్రెస్ చేయలేం, చేస్తే మళ్ళీ ఏమైనా కొడతాడేమో అని భయం, పిల్లల్ని చూడాలి, అత్తమామల్ని చూడాలి, కేర్ లేదు, ఎఫెక్షన్ లేదు, లైఫ్లో స్పైస్ లేదు. అక్కడి నుంచి రొమాటిక్ ఎఫెక్ట్స్ డెవలప్ అవుతాయి. లంబార్ స్పాండ్లోసిస్, సెర్వైకల్ స్పాండ్లోసిస్, సయాటికా. కుడివైపు పడుకుంటే బాగోదు, ఎడం వైపు పడుకుంటే బాగోదు, స్టాండింగ్ ఎమిలరేషన్, నించుంటే బాగుంటుంది,
యంగ్ హోమియోపతి మొడాలిటీస్ వెనకాల హంట్ చేస్తుంటాడు. సార్ సయాటికా ఉంది, వెలేరియానా ఎప్పుడు వేయలేదు సార్, ఏమంటారా? మొడాలిటీస్ కనపడుతున్నాయి ఇక్కడ. ఇంట్లో ఇచ్చాడు, స్టాండింగ్ అయితే బాగుంటుంది, సిట్టింగ్ ఎగ్రవేషన్, లయింగ్ ఎగ్రవేషన్, వెనకాల బ్యాక్గ్రౌండ్ క్యాన్వాస్ లేకుండా వెలేరియానా చితక్ కొట్టేసిన, వెలేరియానా ఇంజక్షన్లు చేసిన ఏమీ పనిచేయదు, ఊది పారేస్తుంది కాన్స్టిట్యూషన్. ఏ రకమైన కాన్స్టిట్యూషన్స్? దీస్ హిస్టరికల్ కాన్స్టిట్యూషన్స్. తనకి తగిలినటువంటి ఆక్రోశాన్ని, తనకి తగినటువంటి మనోవ్యధని, తనకి కలిగినటువంటి ఇబ్బందిని ఒక రకమైనటువంటి సిమ్టమాటిక్ భాషలో బయటికి వ్యక్తపరిచేటువంటి ఒకానొక ప్రక్రియే హిస్టీరియా. అలాంటి ఒమెన్లో కలిగేటువంటి గ్యాస్ట్రిక్ ఎఫెక్షన్స్లో ఎసఫైటిడా, రొమాటిక్ ఎఫెక్షన్స్లో వెలేరియానా పనిచేస్తారు. ఇప్పుడు మొడాలిటీస్ చూడాలి. ముందు ఆ కాన్స్టిట్యూషన్ని హంట్ చేయాలి, తర్వాత ఈ మొడాలిటీ చూడాలి. కానీ మనకు వచ్చింది ఏంటి? రిపర్టరీ. మనకున్న పెద్ద గుదిబండ. తీసేయి రిపర్టరీ, కొట్టేయి మొడాలిటీ, చూసేయి రూబ్రిక్స్. డాక్టర్ గారు తగ్గలేదు, సార్ తగ్గలేదు, మంచి రిపర్టరైజ్ చేశాను, 10 రూబ్రిక్స్ తీసుకున్నాను, రాలేదు. ఎందుకంటే రూబ్రిక్స్ తీసుకున్నావు కానీ రూబ్రిక్స్కి ఆధారభూతమైనటువంటి మనిషిని ఎక్కడ చూసావు? ఎందుకు వెలేరియానాలు అలా ప్రవర్తిస్తారు? ఎందుకు ఎసఫైటిడాలు అలా ప్రవర్తిస్తారు? ఎందుకు సెపియాలు అలా ప్రవర్తిస్తారు? సెపియా కమ్స్ ఫ్రమ్ ద 5th subclass. So anything, when we bound sepia, they will feel danger, సఫకేషన్, ఊపిరాడదు, భయం, ప్రాణభీతి, and they want to rush out, and they want to come out, and they want to move out. So keeping these hysterical women in life inside the home. అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, నా ఈడు జోడు వాళ్ళు, నేను ఉద్యోగం చేయలేకపోతున్నా. అందరూ బయట తిరుగుతున్నారు, మా ఆయన నన్ను ఎక్కడికి తీసుకెళ్ళడం. సో ఆ రకమైనటువంటి వాళ్ళల్లో వచ్చేటువంటి హిస్టరికల్ నేచర్, ఎపతి, ఇండిఫరెన్స్. సెపియా వాళ్ళు పూలు పెట్టుకోరు, సెపియా వాళ్ళు మంచి చీర కట్టుకోరు, ఎప్పుడు కట్టుకోరు, ఎప్పుడు చెయ్యరు. వెన్ దేర్ ఈజ్ ఏ బ్లాకేజ్ టు దట్ ఇండివిజువాలిటీ, వెన్ సమ్వన్ హ్యాడ్ స్టాప్డ్ యూ, అంటే బయట నుంచి ఆ రకంగా బయటికి వెళ్ళటం అనే నేచర్ని ఎప్పుడైతే కర్బ్ చేస్తారో, లేకపోతే పరిస్థితుల వల్ల కర్బ్ అయిపోతుందో, అప్పుడు సెపియాలో ఆ స్టేట్ డెవలప్ అవుతుంది. ఎందుకు డెవలప్ అవుతుందో తెలియాలి, ఎప్పుడు డెవలప్ అవుతుందో తెలియదు, ఎలా డెవలప్ అవుతుందో తెలియాలి, ఏమీ తెలియదు. మనకు తెలిసిందేంటి? 4 ముక్కలు. లేదా 4 రూబ్రిక్స్, దాంతోనే ఆట లేదా లాటరీ. ముందిదే, తర్వాత అదే, తర్వాత ఇదే, తర్వాత అదే. సో ల్యాక్ కెనినంలో ఆ రకంగా ఉంటుంది. A lot of delusions, lot of fixed ideas like Tuja, Savadella, Medornum. హిస్టరికల్ నేచర్ ఏమో అలాగా, ఫిక్స్డ్ ఐడియాస్ ఎలాగా. సో ఫిక్స్డ్ ఐడియాస్ గురించి మళ్ళీ చెప్తుంది, టైం అయిపోయింది, నేను చూడలేదు. సో ఈ వైడర్ రేంజ్ తెలియాలి మనకి. ఇంకా బోల్డ్ ఉన్నాయి, మనకి టైం కన్స్ట్రెయిన్ వల్ల మనం కొంత చెప్పుకుంటాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ ల్యాక్ కెనినం తాలూకు పూర్తి స్థాయిలో అసలు ఏ కారణం చేత ల్యాక్ కెనినం వాళ్ళు ఎలా అవుతున్నారు అనేటువంటి కారణం కూడా మనం తెలుసుకుందాం. ఓకే, ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ సెషన్? Nux moscata hysterical nature. So Nux moscata comes from the 1st subclass. So papam veellaki entante there is no idea. What is the idea for the 1st subclass?
అన్నోన్ అన్ఫెమిలియర్ లోకి వెళ్ళినప్పుడు విత్డ్రా అయిపోతారు. విత్డ్రా. వెరీ గుడ్. సో అన్ఫెమిలియర్ అగ్రివేషన్, స్ట్రేంజ్ అగ్రివేషన్, కొత్తది వాళ్ళకి వద్దు, పాతది ఉంటే చాలు. కొత్తది ఏదైనా వస్తే కంగారు వచ్చేస్తుంది, కొత్త ఎన్విరాన్మెంట్. సో నక్స్ మోస్కేటా గర్ల్స్ ఎస్పెషల్లీ కెంట్ చెప్తారు, దే ఫెయింట్ ఈజీలీ అంటారు. ఎప్పుడు వీళ్ళు స్కూల్కి వెళ్తారు, స్కూల్ ఒక కొత్త ఎన్విరాన్మెంట్, లేదా స్కూల్ మారారు, ఆల్రెడీ ఒక 4-5 ఏళ్ళు ఒక స్కూల్లో చేరి ఇప్పుడు కొత్త స్కూల్లోకి వెళ్ళారు, లేదా ఇల్లు మారారు, లేదా ఊరు మారారు. సో తెలిసిన జోన్ నుంచి తెలియని జోన్కి వెళ్తే ఆ సడన్ గా ఫెయింట్ అయిపోవటం. నేను ఇదివరకు కూడా ఒక కేసు చెప్పాను, ఒక కేసు తెగ హంట్ చేశాను, నేను ఎన్ని రెమెడీస్ చేసినా తగ్గలే. సడన్ గా భగవంతుడి దయవల్ల ట్రాన్స్ఫర్ వచ్చింది. ట్రాన్స్ఫర్ రాగానే ఆవిడకి వెర్టిగో స్టార్ట్ అయిపోయింది. ఆ వేరే ఊరు వెళ్ళాక మెన్సెస్ ట్రబుల్స్ వచ్చేసాయి, తలపోటు వచ్చేసింది, కళ్ళు తిరగడం వచ్చేసింది. అప్పుడు సిమ్టమ్ ఊరు నాయన నేను ఎక్కడ మిస్టేక్ చేశానని తలకాయ కొట్టుకుని అప్పుడు నక్స్ మోస్కేటా ఇస్తే అంతకు ముందు దాకా ఉండే ఆ మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ పోయాయి, అంతకు ముందు దాకా ఉండే ఆ హెడేక్స్ పోయాయి, అంతకు ముందు దాకా ఉండే ఆ థ్రోట్ కంప్లైంట్స్ అన్నీ పోయాయి ఈ నక్స్ మోస్కేటాతో. అలా ఉంటుంది నక్స్ మోస్కేటా. అన్ఫెమిలియర్, ఇందాక వాళ్ళ బ్యాచ్ అన్ఫెమిలియర్ కాదు, వాళ్ళకి ఒక్కొక్కడికి ఒక్కొక్క పాయింట్. వీడికి అన్ఫెమిలియర్ స్ట్రేంజ్ థింగ్స్ జరిగినప్పుడు ఆ హిస్టరికల్ నేచర్ కూడా కాదు నక్స్ మోస్కేటా, హిస్టరికల్ అని చెప్తారు కానీ ద ఐడియా ఏంటంటే వాళ్ళు సింప్లీ ఫెయింట్స్ అవే. వాడేం పాపం దెబ్బల నక్స్ మోస్కేటా వాళ్ళు గొంతు చించుకోలేరు, దే సింప్లీ విత్డ్రా ఫ్రమ్ దట్ థింగ్. ఆ విత్డ్రాలు యూజువల్ గా ఫెయింట్ అయిపోతారు, కళ్ళు తిరిగి పడిపోతారు. ఆ కళ్ళు తిరగడమే హిస్టరికల్ గా రాశారు టెక్స్ట్ బుక్స్ లో, కానీ కాదు. నక్స్ మోస్కేటాలో కంప్లీట్ హిస్టరికల్ పిక్చర్ కాదు, ఇట్స్ సింప్లీ ఏ ఫెయింటింగ్ ప్రాసెస్. దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఎనఫ్ because they belong to the first subclass. They are not prepared enough to face that environment, which causes fainting. It is not a hysterical fainting. Okay. Okay na Gautam? Hello. Okay. Okay. So any other doubts? Okay. No doubt, sir. అన్ని Gurur Brahma, Gurur Vishnu, Gurur